అంటే ఐ థింక్ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళు కూడా పార్సల్ తెప్పించుకున్నారు. ఏంటి అంటే డిఫరెంట్ గా ఫుడ్ కంటెంట్. మీరేమో స్ట్రీట్ వెండర్స్ కోసం అన్నట్టుగా చెప్తున్నారు. చాలా మంది స్ట్రీట్ వెండర్స్ కి ఇది ఇలాంటివి ఇబ్బంది కదా, మీకు పెద్ద రెస్టారెంట్ వాళ్ళు మీరు పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎంత అవుతుంది సంపాదిస్తారు దాన్ని డబల్ వాళ్ళకి ఎవ్రీ మంత్ అరేంజ్ చేసేయాలి నా ప్లాన్. అనేదాన్ని హైజీన్ చేయాలి, బ్రాండ్ చేయాలి. ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. హైదరాబాద్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ టిఫిన్ బండి కాన్సెప్ట్ను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే నా వెనక కనిపించే ఆహా ఫుడ్ విలేజ్ వల్ల ఈ టిఫిన్ బండి అనమాట. దీనికి హైదరాబాద్లో ప్రజెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటి టిఫిన్ బండి కాన్సెప్ట్ తెలుసుకుందాం రండి. హైదరాబాద్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ ఫుడ్ బైక్ అనమాట ఇది. ఇందులో టిఫిన్స్ని హాట్గా సర్వ్ చేస్తుంటారు. అసలు ఏంటి ఫుడ్ బైక్ కాన్సెప్ట్, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈయన పేరు శ్రీకర్ గారు. శ్రీకర్ గారు నమస్తే. శ్రీకర్ గారిది వచ్చి మన ఆలమూరే, అంటే మన రావులపాలెం దగ్గర ఆలమూరు అనమాట, కోనసీమ వాసి అని చెప్పొచ్చు. సరే అండి, అసలు ఏంటి అసలు ఆహా ఫుడ్ విలేజ్ కథ ఏంటి, అలాగే ఈ బండి కథ ఏంటి? ఆహా ఫుడ్ విలేజ్ అనేది మనం స్టార్ట్ చేసి 10 years మణికొండ ఓయి కాలనీలో. అవును. అప్పుడు 10 years బ్యాక్ హైదరాబాద్ పొట్టిక్ అంటే ఏంటి తెలియదు, పొట్టిక్కలు అంటే తెలియదు, దెబ్బరట్టు అంటే ఏమి తెలియని టైంలో మనం పెట్టాం 2017. ఓకే. సో అది పెట్టిన తర్వాత చాలా క్రేజ్ వచ్చింది. అవును. మూవీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఇంకా అంటే ఐ థింక్ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళు కూడా పార్సల్ తెప్పించుకున్నారు. ఏంటి అంటే డిఫరెంట్ గా పొట్టిక్ కంటెంట్. మన సైడ్ పొట్టిక్ అంటే ఊరంతా తెలుసు, అమలాపురం, తెలియని వాళ్ళు అంటే ఉంటారు. అక్కడ ఏంటంటే హోటల్లో పెట్టుకోరు కదా, బల్లి మీద పెట్టి అమ్మేవారు, సైకిల్స్ మీద బల్లి మీద పెట్టి అమ్మేవారు కొత్తపేట వాటిల్లో. సో అక్కడ మా ఊరు సైడ్ ఆర్కే హోటల్స్ అని ఫేమస్, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో దాన్నే ఇక్కడ తీసుకొస్తే ఎలా ఉంటది అని చెప్పి ప్లాన్ చేసేప్పుడు 2017 లో అయ్యే టిఫిన్స్ పెడదాం అని చెప్పి పెట్టాం. దట్టు నాకు మెయిన్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చట్నీలు మాట. టిఫిన్ ఎక్కడన్నా ఇడ్లీ పిండి ఒకటి, బ్యాటర్ ఒకటి, ఏదన్నా ఒకటి, చట్నీ హైలైట్ ఉంటే చట్నీ అనేది నాకు నేను బ్యాచిలర్ గా రూమ్ లో తయారు చేసుకున్నప్పుడు ఉన్న దాన్ని మాట్లాడుకుందాం. ఇట్లా ఇలా హాట్ కంటైనర్ అనమాట. పొంగల్ ఇట్లా ఎడిబుల్ ప్యాకింగ్ తో ఇడ్లీ ఇడ్లీ అంటే ముందే ప్యాక్ చేసి ఇట్లా తెచ్చుకుంటున్నారు అనమాట. చాలా హాట్ గానే ఉంటున్నాయి, హాట్ గానే సర్వ్ చేస్తున్నారు. సో ముఖ్యం హైజీన్. సో అప్పుడు 10 years బ్యాక్ మనం స్టార్ట్ చేసినప్పుడు మంచి క్రేజ్ ఉండేది అందులో. సో అలా ఎక్కింది. తర్వాత మనం కుకట్పల్లిలో స్టార్ట్ చేసాం, బాలాజీనగర్లో. దాని తర్వాత కోవిడ్ స్టార్ట్ అయ్యింది. సో కోవిడ్ లో రెస్టారెంట్ ఓనర్స్ అందరూ అంతా లాస్ అయ్యాం గట్టిగా. ల్యాండ్ ఓనర్స్ రెంట్లకి ఎక్కడ ఆగలేదు. సో అది అలా క్లోజ్. సో పుప్పాలగూడలో లాస్ట్ 1.5 year బ్యాక్ మళ్ళీ రీస్టార్ట్ చేసాం. మధ్యలో 1 year గ్యాప్ ఇచ్చాం, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. పుప్పాలగూడలో స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ రెస్టారెంట్ అనేది ఇంకా పెట్టకూడదని డిసైడ్ అయ్యాం. అప్పటికే మేము ఇంకోటి ఈ మధ్యలో 1980 మిలిటరీ హోటల్ స్టార్ట్ చేసాం. అది బాగా క్లిక్ అయింది, బాగా ఫేమస్ అయింది. అది 2-3 బ్రాంచ్లు పెట్టాం. సో మాకు ఎలా చూసుకున్నా సరే ఆ రెంట్లు కానీ రెస్టారెంట్ రెవెన్యూలకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. 10 years బ్యాక్ 12 years బ్యాక్ రెస్టారెంట్లు చాలా తక్కువ ఉండి, ఏరియాకి ఒకటి ఉండేది. అప్పట్లో టాప్ రెస్టారెంట్లు అంటే ఏళ్ళ మీద లెక్కట్టచ్చు. కాకతీయ, శ్రీకన్య, స్పైస్ అవెన్యూ, ఒక 4-5 ఉండి ఏరియాకి. ఆ తర్వాత ఏరియాకి 40-50 అయినాయి, ఏరియాకి 100 అయినాయి. సో ఇంకా రెస్టారెంట్లు పెరుగుతున్నాయి, ల్యాండ్ ఓనర్స్ రెంట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎవరు బాగుపడుతున్నారో ఇందులో ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ బాగుపడుతున్నారు తప్ప రెస్టారెంట్ వాళ్ళు ఇప్పుడు ఎవరో బాగుపడింది ఎవరు లేరు. సో ఒకటే కిచెన్, మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. సో అది నా ప్లాన్ అనుకున్నా. సో అలా పుట్టింది కాన్సెప్ట్. ఫస్ట్ ఏంటంటే ఓకే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ ఎర్లీగా గుర్తొచ్చేది అందరికి బ్రేక్ఫాస్ట్.
చాలా టఫ్ అయిన జాబ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాడు ఇంట్లో కూడా. ఈజీ ఉండడం కానీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం చాలా కష్టం అంటుంటారు, చాలా టఫ్. సో దాన్ని ఈజీగా చేద్దాం, స్ట్రీట్ ఫుడ్ చేద్దాం, కానీ వెరీ హైజీన్ గా ఉండాలని చెప్పి అనుకుని ఓకే దోశ ఇవన్నీ స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా సరే వచ్చేటప్పటికి మెత్తగా అయిపోయి. సో అవి ఏం కాదు, ఏదైతే ఈజీగా ఉంటుంది తినేది, ఏదైతే పాడవకుండా ఉంటుంది వెంటనే 2 hours 3 hours. సో ఇడ్లీ, మిల్లెట్ పొంగల్, మిల్లెట్ ఉప్మా అండ్ ఐ థింక్ రాగి ఇడ్లీ, పోహా ఆ టైపు పెడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. చేసి లాస్ట్ 1 week లాంచ్ చేసాం. ఒక బైకే ఫస్ట్ లాంచ్ చేసింది కానీ రెస్పాన్స్ బాగా వచ్చింది. దీన్ని నా గోల్ ఈ ఇయర్ ఎండింగ్ లోగా ఒక 50 to 60 చేయాలని నా ఐడియా. ఈ బండి ఎక్కడ డిజైన్ చేయించారు అసలు? ఇది ఎంతసేపు హాట్? ఈ బైక్ డిజైన్ చేసింది చైనాలో. అంటే ఈ బైక్ ఇదంతా మనకు ఒక కంపెనీ ఉంది ఇక్కడ శ్రీటెక్ అని, వాళ్ళు డిజైన్ చేయించాం వాళ్ళ చేత. ఇది ఎంతసేపు హాట్ 2 hours 2 to 3 hours ఉంటుంది. మన ఫుడ్ కూడా వచ్చి 1-2 hours లో అయిపోతుంది. నా కాన్సెప్ట్ సింపుల్ అండి. మార్నింగ్ స్ట్రీట్ వెండర్స్ వచ్చి బండి తీసుకుని మార్నింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మీరు అంటే దీని మీద ఒక మీరు వీడియోలు పెడుతున్నారు కదా, కింద కామెంట్స్ చదివాను, మీరేమో స్ట్రీట్ వెండర్స్ కోసం అన్నట్టుగా చెప్తున్నారు. చాలా మంది స్ట్రీట్ వెండర్స్ కి ఇది ఇలాంటివి ఇబ్బంది కదా, మీకు పెద్ద రెస్టారెంట్ వాళ్ళు మీరు పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు స్ట్రీట్ వెండర్స్ పొట్ట కొడుతున్నారేమో అని ఒకటి వస్తుంది. క్లారిటీ చెప్తాను. ఇది మనం చేసిందే ప్యూర్లీ స్ట్రీట్ వెండర్స్ కోసం. సో వాళ్ళు మార్నింగ్ లేచి 3 o'clock లేచి కష్టపడి వాళ్ళ ఇంట్లో ఎవరికాళ్ళు చేసుకుని వచ్చి ఆ లోనా కానీ సంథింగ్ ఏదైనా సరే ఏముండదు బండి మీద. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు ఇక్కడ మనం ఇచ్చేది కూడా వాళ్ళకి. సో డైరెక్ట్ గా వస్తారు, మార్నింగ్ వాళ్ళ 6 కల్లా ఫుడ్ రెడీగా ఉంటుంది. ఈ బైక్ తో పాటు ఫుడ్ తీసుకెళ్లి సమ్ లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్స్ లో పెట్టుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫుడ్ అవుతుంది. ఎందుకంటే దానికి పబ్లిసిటీ మనం వేస్తాం. వాళ్ళు ఎంత అవుతుంది సంపాదిస్తాం దాన్ని డబల్ వాళ్ళకి ఎవ్రీ మంత్ అరేంజ్ చేసేయాలని నా ప్లాన్. అంటే రెంటల్ కాదు, డైరెక్ట్ గా బైక్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం మొత్తం. టోటల్ బైక్ కొనేసుకోవచ్చు, వాళ్ళకి రెంటల్ ఉంటుంది. డైరెక్ట్ బైక్ కొనేసుకోవచ్చు. దానికి లోన్ ఫెసిలిటీస్ కూడా మనం ఇస్తాం, వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఇస్తాం. వాళ్ళు బైక్ అంటే నా గోల్ ఏం లేదండి, ఒక్కొక్క స్ట్రీట్ వెండర్ ఈజీగా ఇందులోంచి ఒక 70,000 to 80,000 అయితే మంత్లీ వచ్చి సంపాదించాలి. అది 2-3 hours లో ప్లస్ విత్ బెస్ట్ టిఫిన్స్ తో, బెస్ట్ చట్నీస్ అండ్ ఫ్రెష్. ఎక్కడ ఫుడ్ అయిపోతుందో ఇదంతా సెంట్రల్ కిచెన్ లో. సర్వీస్ అంతా మాది, ఎవ్రీథింగ్ మాది. లాభంలో ఒక 30% లాభం వస్తే మేము 10% తీసుకుంటాం, వాళ్ళకి 20 ఇస్తాం లాభంలో. అంటే రెంటల్లా కాదు, అంటే కొన్ని చోట్ల ఎట్లా నడుస్తుంది అంటే నేను కూడా చూసిన చోట్ల ఎలా అంటే ఒక బండో లేకపోతే టిఫిన్స్ తీసుకెళ్లి అమ్మి పట్టుకొచ్చేస్తే అది ఒక 1000 అనో లేకపోతే 500 అనో ఇట్లా రెంటల్. నేను చూసాను వీళ్ళందరికీ ఏంటంటే ఒకళ్ళు ఉండి వాళ్ళ టిఫిన్ సప్లై చేసి, ఇది కూడా కాదు, అది కాదు ఈ కాన్సెప్ట్. వాళ్ళు కష్టపడతారు, మేము కష్టపడతాం, వాళ్ళకి ఎక్కువ మార్జిన్ మాకు తక్కువ మార్జిన్ మిగిలినా పర్లేదు మాకు. కానీ దీన్ని మాత్రం సిటీ అంతా మనం వేరే కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా నీట్ కనపడదు. చాలా కంట్రీస్ మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ రకరకాలుగా ఉంటుంది. హైజీన్ కొంచెం తక్కువ ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ అంటే మేబీ. సో దానికి హైజీన్ ఉండాలి. ఇప్పుడు ఈ ఐడియా నాకు వచ్చి చాలా మందికి వచ్చి ఉండొచ్చు, ఐడియా చాలా మంది ఇలాగే మొదలెడదామని ఉండొచ్చు. సో నా ద్వారా కొంచెం వాళ్ళందరూ కూడా బెటర్ అవుతారు కదా. నేను ఇప్పుడు ఇది అమ్మా, మిగతా వాళ్ళు వేరేది అమ్మొచ్చు, కానీ హైజీన్ చేయాలి, బ్రాండ్ చేయాలి. ఓకే, సూపర్ కాన్సెప్ట్. అంటే ఎన్ని బైక్స్ టార్గెట్ ఇప్పుడు మీకు? ఇప్పుడు 50 bikes టార్గెట్ ఈ రన్నింగ్ లో. మేబీ చేసేయచ్చు అనుకోండి, ఎందుకంటే మనకు వచ్చి కాల్స్ మెసేజ్లు కూడా ఎప్పుడు షార్ట్ చేస్తారు త్వరగా. నెగిటివ్ కామెంట్స్ పెట్టి కూడా చాలా ఉంటాయి, అది పెద్ద ఎక్కువగా తీసుకోకూడదు. తీసుకుంటే ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కి నెగిటివ్ ముందే ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. బాగుందండి, చాలా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సరే, టిఫిన్ రేట్స్ ఎలా ఉన్నాయి దీంట్లో? సో టిఫిన్ రేట్స్ వచ్చి యాక్చువల్గా ఇది బయోడిగ్రేడబుల్ బాక్సెస్ పెట్టాం. ఆ బాక్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, దాన్ని యాక్చువల్గా మేము పేపర్ లో కన్వర్ట్ చేస్తాం. వేరే వాళ్ళతో మాట్లాడుతాం ఫ్యాక్టరీతో. సో మా ఐడియా చెప్పాం, వాళ్ళకి నచ్చింది, మాకు ఈ ప్రైస్ లో కావాలన్నా వాళ్ళు కంపల్సరీ ట్రై చేస్తున్నారు. వాళ్ళ ప్రైస్ ఇస్తే కనుక ఈ ప్రైజెస్ ఉన్నా ఇంకా డౌన్ అవుతాయి. ఇప్పుడు ఏమేంటంటే చిట్టి మినపట్టు 15 రూపాయలు ఒక చిట్టి మినపట్టు వచ్చి ఇంత పెద్ద సైజ్ వస్తుంది. ఇడ్లీ ఒక 49 రూపీస్ 3 ఇడ్లీస్ వస్తాయి. 3 ఇడ్లీస్ ఈ పొంగల్ దాని ఫుల్ వస్తుంది, బెంగళూరు 50 చిట్టి గారెలు. దీంతో పాటు ఇంకా యాడ్ అవుతాయి మెను.
అంటే ఓవరాల్గా ఒక టిఫిన్ ప్లేట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంది. కొంచెం తగ్గించే. ఏమేమి రకాల టిఫిన్స్ ఉంటాయంటే ఈ బండిలో ఏమేమి టిఫిన్స్ని ఇక్కడ తీసుకొస్తుంటారు, ఇక్కడ సేల్ చేస్తుంటారు? ఇందులో తీసుకొచ్చేది రాగి ఇడ్లీ అండ్ ప్లెయిన్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పొంగల్, చిట్టిగారులు అండ్ చిట్టి మినపట్టు ఇది తీసుకొస్తాం ప్రెసెంట్ అవుతే. దీన్ని కొంచెం ఎక్స్చేంజ్ చేసి అంటే ఈ తర్వాత నెక్స్ట్ వచ్చి వెర్షన్ బైక్ కొంచెం పెద్దది అవుతుంది, కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం పెద్దది అవుతుంది. ఇప్పుడు ఎన్ని పడతాయి, తర్వాత ఎన్ని పట్టొచ్చండి ఇందులో? ఇప్పుడు ఇందులో వచ్చి 150 పడుతున్నాయి. 150 ప్లస్ మనకి 2 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ ప్లాన్ చేసుకుంటారో వచ్చేస్తుంది, ఫిల్ చేసుకుంటాం. సో నాకు తెలిసి మార్నింగ్ 8కి మొదలు పెడితే 11:30 12కి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఒక 300 ప్లేట్స్ కంప్లీట్ అవుతుంది. రీఛార్జబుల్ అండి ఇది? అవునండి, ఎలక్ట్రిక్ వెహికల్. ఓకే, నోబెల్ డిషన్ లైసెన్స్ అట్లాంటివి కూడా పెద్దగా ఏమి ఉండదు. అయితే ఐ థింక్ మేము మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ తో మాట్లాడి ఒక సర్టన్ ప్లేస్ అనేది మాట్లాడుకుందాం అని చూస్తున్నాం అన్నమాట. ఒక రకంగా ఉపాధి కదా. ఆబ్వియస్లీ చాలా మంది బైక్ కావాలన్నారు, నాకు టెంపరీ జాబ్ కావాలడుతున్నారు. 3 అవర్స్ 4 అవర్స్ కి వాళ్ళు టెంపరీ జాబ్ కూడా పెట్టుకోవచ్చు. అవును, మార్నింగ్ ఎవరికన్నా సరే పెట్టుకోవచ్చు. నా గ్యారెంటీ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు బయట సంపాదిస్తారు, వాళ్ళు దీని మీద ఒక కనీసం ఎక్కువ సంపాదిస్తారు, డబులే ఉంటది. అది నా గోల్. సో వాళ్ళందరూ కింద స్ట్రీట్ ఫుడ్ వెండర్ పట్టకూడదా? చాలా తప్పు. అసలు ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ పెట్టడానికి కోసం వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు యూస్ చేసుకుంటే కనుక స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగా. నాకు చాలా మంది స్ట్రీట్ ఫుడ్ వాళ్ళే కాంటాక్ట్ లోకి వచ్చారు కూడా. నా పొద్దున్నే కొంచెం కష్టం అవుతుంది, మీది బాగుంది అని చెప్పి వచ్చింది కూడా చాలా మంది వాళ్ళే వచ్చారు నా కాంటాక్ట్, నాకు ఫోన్ చేయడం అయ్యింది. బాగుందండి ఐడియా. సూపర్ శ్రీకర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఇలాంటి కాన్సెప్ట్లు మరిన్ని తీసుకురావాలని. థ్యాంక్ యూ సో మచ్. ఫిఫ్త్ మంత్ ఎండ్కి మనకి వెబ్సైట్ అండ్ యాప్ కూడా లాంచ్ అవుతుంది. ఆ వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే వెహికల్ ఎక్కడుంది అలా క్లియర్ డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. మనం జీపీఎస్ ట్రాకర్లో చూసుకోవచ్చు, అది బైక్ ఎక్కడుందో ప్లేస్ చేసుకొని మనం రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అది మన దగ్గర కావాలంటే మేము ఒక 10 మెంబర్స్ ఉన్నాము అని రిక్వెస్ట్ చేస్తే బైక్ మీ దగ్గరకు వస్తుంది. ఆర్ ఎల్స్ మీ ప్లేస్ నుంచి ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది, సో యూ కెన్ ట్రాక్ అండ్ యూ కెన్ గో టు ద బైక్ అనమాట. సో ఆ ఫెసిలిటీస్తో ఈ మంత్ ఎండ్ కల్లా వెబ్సైట్ని యాప్ని కూడా లాంచ్ చేస్తున్నాము. సో మీకు ఎప్పుడైనా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా మేము ఎంతమంది ఉన్నామని ముందు రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా తర్వాత రోజు మార్నింగ్ మీ బైక్ మీ దగ్గరికి చేస్తాం అనమాట. సో వెబ్సైట్ విల్ బి సో గుడ్. సో యూజర్ ఇంటర్ఫేస్తో చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కడికి ఈజీగా లొకేట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా లొకేట్ చేసుకుని మీ ప్లేస్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో ఫిఫ్త్ ఎండింగ్ కల్లా మేము వెబ్సైట్ లాంచ్ చేస్తాము. సో మీరు బైక్స్ ఎక్కడ ఉన్నాయని ట్రాక్ చేసుకుని చూసుకోవచ్చు దాంట్లో. ఈ ఆహా టిఫిన్ ఎక్స్ప్రెస్లో ఈ టిఫిన్ బండి కాన్సెప్ట్లో టిఫిన్ ఇదిగో ఇట్లా మనకి ఇట్లా ప్యాకింగ్ అయ్యి వస్తుంది అనమాట. చక్కగా ఒక లేబుల్తో ఆహా టిఫిన్ ఎక్స్ప్రెస్ లేబుల్ ఉంటుంది. చక్కగా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా దీని మీద ఉంటాయన్నమాట. అలాగే ఎడిబుల్ ప్యాకింగ్ ఉంటుంది మీకు. కొంచెం ఈ ప్యాకింగ్లో వీళ్ళు టిఫిన్ అయితే సర్వ్ చేస్తారు. హాట్గానే ఉంది. నేనైతే ఉప్మా తీసుకున్నాను. ఇట్లా ప్యాకింగ్, చట్నీ, 2 రకాల చట్నీలు ఇందులోనే సర్వ్ చేస్తారు. చక్కగా ఇది పల్లీ చట్నీ, అల్లం చట్నీ, ఉప్మా, వేడి ఉప్మా, మంచి తాలింపులు వేసిన ఉప్మా రెడీగా ఉంది. టిఫిన్ టేస్ట్ చూద్దాం ఒకసారి. వావ్, బాగుంది. మంచి తాలింపు ఉప్మా అదిరింది. చట్నీ కూడా చాలా బాగుంది. ఎక్కువ అంటే ఇందాక శ్రీకర్ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు చట్నీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని. చాలా బాగుంది. ప్రైసెస్ కూడా వెరీ రీజనబుల్ అనమాట. మనం చూసుకున్నట్లయితే చిట్టి మినపప్పు ఒక్కొక్కటి జస్ట్ 15 రూపాయలు. అలాగే ఇడ్లీ వచ్చి 49, గీ పొంగల్ వచ్చి 49, బెంగళూరు ఉప్మా 49, చిట్టుగారులు 59 అనమాట. వెరీ రీజనబుల్. అంటే ఓవరాల్గా ఒక ప్లేట్ టిఫిన్ వచ్చి 50 నుంచి 60 రూపీస్ రేంజ్లో ఇక్కడ టిఫిన్ అయితే సేల్ చేస్తున్నారు. ఉదయాన్నే వాళ్ళ ఉప్పాలగూడలో ఉన్నటువంటి ఆహా ఫుడ్ విలేజ్ హోటల్లో ఈ టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు తెల్లవారుజాము నుంచి. చాలా హైజీన్ కండిషన్స్లోనే వీళ్ళ ప్రిపరేషన్ అంతా ఉంది. ఉదయం నుంచి కిచెన్లో కూడా చూశాను నేను, చాలా బాగుంది. అక్కడ కూడా వీళ్ళు టిఫిన్స్ అమ్ముతారు, బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో దీన్ని ముఖ్యంగా
స్ట్రీట్ వెండర్స్కి ఉపయోగపడేలాగా ఈ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పి శ్రీకర్ గారు చెప్తున్నారు. ఈ బైక్స్ యాక్చువల్గా చైనాలో డిజైన్ చేయించారంట. చైనా నుంచి డిజైన్ చేయించి ఇక్కడ తీసుకొచ్చారు. దీన్ని ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ కావాలంటే లోన్ ఫెసిలిటీస్తో వీళ్ళ దగ్గర పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత సర్వీస్ మొత్తం వీళ్ళే ఇస్తారు. అంటే మనకి టిఫిన్స్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మనం సేల్స్ చేసుకునే వరకు కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారంట. మనం జస్ట్ ఎవరైనా వెండర్స్ ఉంటే వీళ్ళ దగ్గర బైక్ తీసుకుని వెళ్ళి మళ్ళీ మీరు సేల్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దాన్ని అంటే రీఫిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. త్వరలో మీల్స్ కాన్సెప్ట్ కూడా, అంటే మీల్స్ అంటే ఫ్లేవర్ రైస్ కొంత కాన్సెప్ట్తో త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తారట. ప్రజెంట్ అయితే ఒకే ఒక బైక్ ఉంది. ఈ బైక్ వచ్చి హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ దగ్గర, అలాగే సత్వా బిల్డింగ్ దగ్గర కూడా హైదరాబాద్లో ఈ 2 ప్లేసెస్లో ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఒకటే బండి కొన్ని రోజులు అక్కడ ఉంటే కొన్ని రోజులు ఎక్కడ ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువగా ఈ బొటానికల్ గార్డెన్ దగ్గర అయితే ఉంటుంది. వీళ్ళ ఇన్స్టా పేజ్ని కనుక ఫాలో అయితే ఏ రోజు ఏ ప్లేస్లో బండి ఉంటుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. కావాలనుకుంటే మనం ఒక ఫుల్ బైక్ కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే 150 ప్లేట్ టిఫిన్స్ అయితే అందులో పడతాయి అనమాట. మనకి ఒక బైక్ కావాలంటే ఒక బైకు, లేదా మళ్ళీ వెంటనే రీఫిల్ చేయాలన్నా కూడా ముందు ఒక బైక్ వస్తుంది. డెలివరీ చేసేసిన తర్వాత మళ్ళీ పొప్పల కూడా వెళ్ళిన తర్వాత రీఫిల్ చేస్తారు కావాలంటే. ఇట్లా కూడా ఈ కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట. సో ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ కనుక ముందుకు వస్తే ఈ కాన్సెప్ట్ని మరింత ముందుకి తీసుకెళ్ళాలంటే ప్రజెంట్ అయితే వీళ్ళే కొన్ని ప్లేసెస్లో పెట్టాలని చెప్పి ఒక 50 బైక్స్ అయితే ఆర్డర్ చేశారట. ఆ 50 బైక్స్ అయితే త్వరలో వస్తాయి. వాటితో ప్రజెంట్ అయితే నడుపుదాం అని అనుకుంటున్నారు. లేదు ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా ఈ బైక్స్ అయితే సేల్ చేస్తారనమాట. వేడివేడిగానే ఉంది, బాగుంది. అల్లం చట్నీ కూడా ట్రై చేద్దాం. అల్లం చట్నీతో ఉప్మా. చట్నీలు కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. చట్నీలు చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి జీడిపప్పు ఇవన్నీ వేసి అదిరిందా. ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ హై స్టాండర్డ్స్తో, అలాగే హైజీన్ మెయింటైన్ చేస్తూ లో కాస్ట్లో అందివ్వడం వాళ్ళ స్పెషాలిటీ, వాళ్ళ లక్ష్యం అని చెప్తున్నారు. టేస్ట్ అయితే చెత్తకొడేరు. పర్లేదు, బాగుంది. వీళ్ళు త్వరలో ఒక వెబ్సైటు యాప్ కూడా డిజైన్ చేస్తున్నారు. అందులో అంటే అటు ఎవరైతే వెండర్స్ అంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉంటారో, అంటే వీళ్ళ దగ్గర బైక్ పర్చేస్ చేశారో వాళ్ళు మానిటరింగ్ చేసుకోవచ్చు, అలాగే కస్టమర్స్ కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ ఈ ఆహా ఫుడ్ విలేజ్కి సంబంధించిన ఈ ఎక్స్ప్రెస్ బైక్ ఉంది, ఎక్కడికి వెళ్తే మనకి టిఫిన్ అవైలబుల్ ఉంది, ఏదైనా బైక్ బుక్ చేసుకోవచ్చా ఏ రోజైనా అని చెప్పి ఇదంతా ఇంకా మోర్ అప్డేట్స్తో వీళ్ళ వెబ్సైట్ కానీ యాప్ కానీ కూడా త్వరలోనే మన ముందుకైతే రాబోతుంది. అది కనుక వచ్చిందైతే ఇంకా అప్డేట్స్ చాలా క్లియర్గా ఉంటాయన్నమాట. సరిపోయింది. అది యాక్చువల్గా ఫుల్ అయింది, ఇంకా ఇంత ఉప్మా ఉందన్నమాట. ఓవరాల్గా అయితే మాత్రం కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే శ్రీకర్ గారి ఫోన్ నెంబర్ తెలుసుకుని మరి నేనే వచ్చాను. మళ్ళీ చాలామంది అనుకుంటారు ఇదేదో ప్రమోషనల్ వీడియో అని. లేదని కొంచెం కొత్త కాన్సెప్ట్, కొత్త ఐడియా కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 10 మందికి తెలిస్తే ఇట్లాంటివి ఇంకా పెరుగుతాయి. కేవలం శ్రీకర్ గారు ఫుడ్ విలేజ్, ఆహా ఎక్స్ప్రెసెస్ మాత్రమే కాకుండా ఇలాంటి ఎక్స్ప్రెసెస్, ఇలాంటి బైక్ కాన్సెప్ట్స్, ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ హైజీన్ కండిషన్లో ఇంకొంతమంది ముందుకు వస్తారని, ఇంకొంతమంది ఈయన చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్ప ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్లతో అందరూ కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇన్నోవేటివ్ థాట్స్తో ఒక మంచి హైజీన్ ఫుడ్ని, క్వాలిటీ ఫుడ్ని లో కాస్ట్లో అందరూ అందించే వాళ్ళు కొంతమంది అయినా ముందుకు వస్తే అందరికీ ఒక మంచి ఫుడ్ దొరుకుతుందన్న ఒక చిన్న కాన్సెప్ట్తో ఈ వీడియో అయితే చేశాను. ఇది ఇవాళ స్పెషల్ వీడియో, ఆహా ఫుడ్ విలేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్నోవేటివ్ థాట్. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.